హలో బడీస్, మన జంగారెడ్డిగూడెంలోని ది ఫేమస్ టెంపుల్. హిస్టరీ ఉన్న ఈ టెంపుల్ ని మీరు ఎప్పుడైనా జంగారెడ్డిగూడెం వెళ్తే అస్సలు మిస్ కాదు. కేవలం జంగారెడ్డిగూడెం నుండి 3 or 4 కిలోమీటర్స్ దూరంలో గురువాయిగూడెం అనే విలేజ్ లో ఈ టెంపుల్ ఉంది. పక్కనే ఎర్రకాలతో పాటు పచ్చని పొలాలు, తోటలు ఈ గుడికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఈ టెంపుల్ హిస్టరీ చాలా పెద్దది, కానీ నేను షార్ట్ కట్ లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ టెంపుల్ హిస్టరీ ఈనాటిది కాదు, రామాయణం మహాభారతం నుండి మొదలైంది. అప్పట్లో మధ్వసురుడు అనే రాక్షసుడు హనుమాన్ యొక్క భక్తుడు. ఆంజనేయుని అనుగ్రహం కోసం మధ్వసురుడు 3 జన్మలైతే ఎత్తాడు. ఈ 3 జన్మల్లో కూడా మధ్వసురుడు ఆంజనేయుడు భక్తుడే. అయితే మధ్వసురుని 3వ జన్మ కలియుగంలో జరిగింది. ఈ జన్మలో కూడా ఆంజనేయ స్వామి భక్తుడు కావడంతో ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేయడానికి నదిలో స్నానానికి వెళ్లి వృద్ధుడు కావడంతో నదిలో కాలు జారి పడిపోతుంటే వానరం వచ్చి కాపాడు. ఆ రోజు నుండి ఆ వానరం ప్రతిరోజు కూడా మధ్వాసునికి ఒక పండు తీసుకొచ్చి సహాయం చేసేది. ఆ వానరం ఇంకెవరో కాదు స్వామియే అని తెలుసుకొని, స్వామి మీరు ఎప్పుడు నా పక్కనే ఉండాలి అని వరం కోరుకున్నాడు. మధ్వాసుని కోరిక మేరకు తన పక్కనే ఉంటానని మాట